వాళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండడం మీరందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అదృష్టంగా చేసుకున్నట్లే అండి. నా ప్రకారం ఆయనని క్లోజ్గా ఫాలో అవుతా అంటే నేను ఎస్పెషలీ ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పే తీరు కానీ సబ్జెక్ట్ కానీ ఇన్డెప్త్ నాలెడ్జ్ కానీ మాట్లాడే తీరు కానీ చాలా తక్కువ మందికే పాసిబిలిటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటే రేవంత్ రెడ్డి గారి నుంచి నాకు తెలిసి అడిషనల్ ఒక 5 to 6% జస్ట్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పవర్లో వచ్చింది నేనైతే చెప్పగలుగుతాను. అలాగే డిప్యూటీ సీఎం కూడా రాబోతున్నారు. ఆయన కూడా వెరీ గ్రౌండెడ్, వెరీ హంబుల్ పర్సన్. మీరు చూస్తే లాస్ట్ టైం 2018 నుంచి 23లో ఆయన అసెంబ్లీలో 19 మెంబర్స్ గెలిచిండ్రి. తర్వాత అంత పార్టీని విడిపోయిన తర్వాత ఒక 4-5 మంది ఉన్నారు. కొన్నిసార్లు అయితే ఆయనే ఉండేవాళ్ళు అసెంబ్లీలో, ఆయనే పోరాడేవాళ్ళు. అంటే నేను చెప్పేది జస్ట్ వన్ మ్యాన్ ఇన్ అసెంబ్లీ హీ హెస్ షోన్ హిస్ పవర్. సో అట్లా వాళ్ళు ఈరోజు ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కావడం మీరు కూడా అదృష్టంగానే భావించాలండి. ఎందుకంటే అట్లా మంచి లీడర్స్ ఉండడానికే తెలంగాణ రాష్ట్రం కూడా ఆటో మోడ్లో వచ్చేసింది. ఆ ఆటో మోడ్ మా చంద్రబాబు గారు విజన్ పెట్టిన 2020 విజన్ అని పెట్టారు. అందుకనే ఈరోజు ఆటో మోడ్లో పోవడం జరిగింది. ఇకపోతే మన ఆర్య వైశ్యాస్ అంతా నేను ఎప్పుడు అంటుంటా, మనకి ఈరోజు ఒక పెద్ద సందర్భము. ఎందుకంటే ఇంత పెద్ద వేదిక, ఇంతమంది వచ్చారు కాబట్టి ఒక రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏమంటే, మనము మన పేరు తర్వాత గుప్తానా లేకపోతే శెట్టినా మీరు పెట్టుకొని తీరాల. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి సెల్ఫ్ రెస్పెక్టు, మనకి రెస్పెక్టు గ్రో కావాలంటే మనం యూనిటీగా ఉండి మన స్ట్రెంగ్త్ చూపిస్తేనే పాసిబుల్. సో నేను చెప్తా, శెట్టి అంటే గట్టిగా చెప్పండి, గుప్తా అంటే గట్టిగా చెప్పండి. ఏది గట్టిగా వినిపిస్తే అదన్నా ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని 2 రాష్ట్రాల్లో, టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో లేకపోతే వరల్డ్లో ఉండే ఆర్య వైశ్యాస్ అందరు కూడా పేరు పక్కన శెట్టి ఆర్ గుప్తా. సో శెట్టినా లేకపోతే గుప్తానా. సో అందరు కూడా ఇప్పుడు నాకు గుప్తా అని గట్టిగా వినిపిస్తూ ఉంది. సో నేను కూడా ఇప్పటి నుంచి వాట్ ఎవర్ పాసిబుల్ ఆధార్ కార్డులో లేకపోతే పాస్పోర్ట్లో లేకపోతే నా బ్యానర్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఇన్విటేషన్ కార్డ్స్లో కానీ నా విజిటింగ్ కార్డ్స్లో కూడా టీజీ భరత్ గుప్తా అని పెట్టుకుంటా. మీరు కూడా అందరూ పెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మీరు చూసింటారు, మనము దాదాపు నాకు తెలిసి తెలంగాణలో 5% అన్న ఉంటారు. మనకి 2014 నుంచి ఇంతవరకు ఒక ఆర్యవైశ్య మినిస్టర్ లేరు. సో నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, సార్ వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేస్తా, ఈ 5% 95% ఆఫ్ ఓటర్స్ విల్ బీ టువర్డ్స్ వన్ పార్టీ అండి. ఒక్క మినిస్టర్ ఇచ్చినారు అంటే ఆ పార్టీకి 95% ఆఫ్ 5% ఓటర్స్ విల్ బి టువర్డ్స్ దట్ పార్టీ. సో రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా, అంతకుముందు 2014 ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో రోషే గారు ఉండ్రి, తర్వాత టీజీ వెంకటేష్ గారు ఉండ్రి. సో నేను చెప్పేది ఏమంటే 2014 నుంచి మనకి పెద్దగా వాల్యూ ఇవ్వలేదు ఫర్ సమ్ రీజన్. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా గ్రహిస్తారు, ఎందుకంటే గ్రౌండ్లో రియాలిటీ తెలుసు రేవంత్ రెడ్డి గారికి. సో ఐ థాట్ సార్ వచ్చిన తర్వాత ఒకసారి నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి అనుకున్నా. ఎందుకంటే మనము సైలెంట్గా ఓట్లు వేసేస్తామండి, మనం పెద్ద హంగామా చూపించాం. మనం వేసే ఓట్లని డైరెక్ట్గా 95% మా రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్లో 95% ఆఫ్ ఓటర్స్ హ్యావ్ ఓటెడ్ ఫర్ ఎన్డీఏ అండి. ఈరోజు పక్కన తెలంగాణలో లేకపోతే తమిళనాడులో, కర్ణాటకలో కూడా ఎక్కడ ఆర్యవైశ్యాస్ లేరండి. మా చంద్రబాబు గారు మాకు ఆర్యవైశ్యాస్కి ఒక మినిస్టర్దే ఇచ్చేది కాకుండా ఆయనకు మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నాకు అంటగట్టారు. సో నేను చెప్పేది, ఆ తర రెస్పెక్ట్
ఆ పాసిబిలిటీ రేపు వచ్చే ఎలక్షన్స్లో కానీ ఎప్పుడైనా కానీ సో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేనైతే నా సైడ్ నుంచి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను. అలాగే ఒకటండి నేను చెప్పేది, గోమాతకి సేవ చేయండి. నేను సీరియస్ చెప్తున్నా. ఈరోజు నాలో నేను ఇట్లున్నా, నాలో ఇన్ని మార్పులైనాయి, ఇంత పాజిటివ్ అయిందంటే నేను గోమాత సేవ చేస్తున్నప్పటి నుంచే నాలో పాజిటివ్ థింగ్స్ ఎన్నోటి జరిగినాయి. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, గోమాతని గోసేవని చేయండి. మీరు ఏమున్నారో ఒక 10 టైమ్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది రియాలిటీ. అన్నీ నేను నా 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 జీవితంలో ఎన్నో థింగ్స్ పాజిటివ్గా జరిగినాయి కాబట్టి నా వంతు నేను షేర్ చేసుకోవడం జరుగుతోంది. అలాగే మన ఆర్యవైశ్యాసు ఎప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ వచ్చేది ఎవరంటే ఆర్యవైశ్యాస్. ఎందుకు చెప్తానంటే గుర్తు చేసేది, మా 2009 ఫ్లడ్స్లో కర్నూలులో ఒక పెద్ద ఫ్లడ్స్ వచ్చింది. ఫస్ట్ వచ్చిన సేవ చేసేకొచ్చిండేది అంటే భోజనాలు, బ్రేక్ఫాస్ట్, డిన్నరు కంటిన్యూస్గా పెట్టి దాదాపు 45 డేస్ చేసింది ఒక ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ అండి. నేను గొప్పగా చెప్పగలుగుతా. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఒకటి మరీ చెప్తున్నా, గుప్తాన్ పెట్టుకోండి. పాసిబిలిటీ ఉంటే ఆధార్ కార్డులో, మీ పాస్పోర్ట్లో, మీ బ్యాంక్ అకౌంట్స్లో అన్నిట్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ రోజు నుంచి మనం పాటిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై వాసవి మాత.